భద్రాచలం పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం ఐటీడీ ప్రాజెక్టు ఆఫీసర్ బి రాహుల్ని కలిసి ప్రతిష్టాత్మకమైనటువంటి దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టు ఆఫీసర్గా జాతీయ గౌరవం గుర్తింపు పొందిన ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్ని సన్మానించినారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా గిరిజన ప్రాంతాల్లో అమలుపర్చినందుకు, ట్రైబల్ వెల్ఫేర్ మ్యూజియం స్థాపించినందుకు, విద్యాశాఖలో వైద్యశాఖలో వినూత్నమైనటువంటి పథకాలను అమలుపర్చినందుకు వారికి గుర్తింపు రావడం గర్వకారణం. గిరిజన సంక్షేమం కొరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన అంధత్వ నివారణ, కేన్సర్ నివారణ శిబిరాలను నిర్వహించుటకు పీఓ సహాయ సహకాల వలన 2500 మందికి కంటి ఆపరేషన్లు, 400 మందికి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వలన అందరికీ కంటి చూపు మెరుగుపడిందని, వైద్య సేవలు మెరుగుపడినాయని రెడ్ క్రాస్ జిల్ లా కన్వీనర్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు తెలిపినారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు విస్తృతపరచుటకు గౌరవనీయ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాలతో సెక్రటరీ టు గవర్నర్ దానకిషోర్, రాష్ట్ర ఐఆర్సీఎస్ కార్యదర్శి ఏ శ్రీరాములు సూచనలతో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ అడిషనల్ డైరెక్టర్ డి వేణుగోపాల్ పాల్వంచలో రెడ్ క్రాస్ సంస్థ భవన నిర్మాణానికి 0.10 జిటిఎస్ స్థలాన్ని కేటాయించినారని, ఈ స్థలం నందు ప్రత్యేక వైద్య కేంద్రం ఏర్పాటు చేయాలని, అందులో ఉచిత కేన్సర్ నిర్ధారణ, ఉచిత డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, దీనివలన గిరిజన సంక్షేమం వైద్య సదుపాయాలు విస్తృతపరచాలని కోరగా, ప్రాజెక్టు ఆఫీసర్ వెంటనే స్పందించి తగు చర్యలు చేపడతామని తెలపగా, వారికి రెడ్ క్రాస్ తరపున డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు జిల్లా కోఆర్డినేటర్, డాక్టర్ ఎంవి కోటిరెడ్డి, డాక్టర్ భానుప్రసాద్, రొటేరియన్ కె అబ్రహాం, లయన్ గాదే మాధవరెడ్డి, లయన్ చావా లక్ష్మీనారాయణ, డాక్టర్ పి రాజశేఖర్, లయన్ వై సూర్యనారాయణ, రొటేరియన్ జి రాజారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.